రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టాప్స్ కార్నర్ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాలే చిన్ని అనే వ్యక్తి ఈ టాప్స్ కార్నర్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్యాపురం ఇన్నిసిపేటకు చెందిన అగ్నిమాపక శకటాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు పొగ దట్టంగా వ్యాపించడంతో అదుపులోకి తేవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు ₹1,00,00,000 వరకు వస్త్రాలు ఉంటాయని దుకాణం యజమాని కాలే చిన్ని తెలియజేశారు. 2 అంతస్తుల్లో ఈ దుకాణం ఉండగా పూర్తిగా వస్త్రాలతో సహా అన్నీ కాలి బూడిదయ్యాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వారాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కాలే చిన్నితో మాట్లాడి ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం రమారమి 10:30 గంటలకి షాప్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు మెయిన్ ఆన్ చేయడం జరిగిన వెంటనే షార్ట్ సర్క్యూట్ జరిగిందండి. అందులో మంటలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. వస్త్ర దుకాణం వల్ల కొద్దిగా వస్త్రాలు అయ్యి స్టాక్ ఎక్కువడం వల్ల రాబోయే సీజన్లు అన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిగా స్టాక్ ఎక్కువడం వల్ల కూడా ఈ ఒక దుర్ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వారు మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం తక్షణం స్పందించి సుమారు 10 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి చేరి దీన్ని అదుపు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా 70% అదుపులోకి వచ్చింది. ఇంకొక 30% అదుపులోకి రావాల్సి ఉంది. కొద్దిగా అగ్నిమాపక సిబ్బంది వారికి ప్రజలు కూడా బాగానే సహకరిస్తారు. ఒక అరగంట ఉంటే మనకు కంట్రోల్ వస్తే చిన్ని గారు ఈ వస్త్ర దుకాణం యజమాని చిన్ని గారు ఈయనకైతే నిజంగా బాధ వర్ణనా తీరం. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినా ఈ యొక్క దుర్ఘటనకి ఆయన చాలా బాధపడుతున్నారు. దయించి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏ విధంగా సహకారం అందించాలన్నా నేను ప్రభుత్వ పెద్దలతోటి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేస్తాను. చిన్ని గారికి 89 లక్షలు ఇప్పుడు కూడా ఇలా జరగలేదు. పొద్దున్నే షాప్ తీసామండి, ఎంసీబీ వేసాం. వెంటనే పొగ వచ్చింది. వెంటనే కట్టేసి ఏసీ మెకానిక్ పిలిస్తే మీరు ముందు ఎంసీబీ కట్టండి అన్నారు. అంతే ఇంకా అక్కడి నుంచి 10 నిమిషాల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది. 70-80 లక్షలు ఉంటుంది. మొన్నే రీసెంట్గా ఇలా ఖరీదుకి వెళ్ళి వచ్చాము. పైన అహ్మదాబాదు ఇక్కడ మొత్తం అంతా మాకు క్రెడిటబిలిటీ ఎక్కువ ఉన్నదండి. ఎస్ఎంఆర్ అంటే ఒక కింద స్థాయి నుంచి తోపుడు బండి వేసుకునే ఉండండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే ప్రతి రూపాయి విలువ మాకు తెలుసు కాబట్టి అక్కడ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి ఇప్పుడు ప్రతి రూపాయి కూడా మేము అక్కడ ఇవ్వాల్సిందే. ఈరోజు మా దగ్గర ₹1 లేదు. మొత్తం అంతా క్రెడిట్ అని అందరికీ 45 రోజుల్లో పేమెంట్లు చేయాలి. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. లోపు మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మాకు ఇప్పుడు టాప్సీ కార్నర్లో మాకు కోటకమ్మ సెంటర్లో ఫైర్ అవుతున్న మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా రాజమండ్రి ఆర్యాపురం వెహికల్స్ టర్న్అవుట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొబ్బరి బండి కూడా వెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ క్లాత్స్ ఉండడం వల్ల ఏంటంటే అంటే కొంచెం ఆర్పడం కష్టతరంగా ఉంటుంది. మొత్తానికి ఎలా అయితేనే ఫస్ట్ ఫ్లోర్ ఆర్పాము. నెక్స్ట్ ఫ్లోర్కి ఇప్పుడు అటెండ్ అవుతున్నామండి. నెక్స్ట్ అంటే క్లాతులు అన్నీ తీస్తేనే కానీ బయట తీస్తేనే కానీ తప్పితే ఫైర్ కంట్రోల్ అవ్వాలని పరిస్థితి వస్తుంది. లోపల స్మోక్ పొగ ఇదంతా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పరిస్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే కంజెస్టెడ్ ఒకే స్టేర్ కేసు ఉండడం వల్ల కొంచెం మాకు కూడా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయండి. లోపల నుంచి ఆ గ్లాస్ అది ఫ్రంట్ ఉన్న గ్లాస్ని బ్రేక్ చేసుకొని లోపలికి అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫైర్ కంట్రోల్ చేస్తున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కంట్రోల్ అయింది కనుక నెక్స్ట్ ఫ్లోర్కి అటెండ్ అవుతున్నామండి. ఇప్పుడు అవునండి, దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. అది కూడా నేను రాత్రి కూడా కొంచెం గాలి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి.